హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయితే అయిపోయింది. మూవీకి ఎక్కువ టైం అయితే లేదు, 8 days మాత్రమే ఉంది. అయితే ప్రీమియర్ షోస్ పడుతున్నాయా లేదా అని చాలామందికి టెన్షన్ ఉంది. 1am షోస్ అయితే పడుతున్నాయి అక్కడక్కడ ఏపీలోను తెలంగాణలో అని అంటున్నారు. కానీ అది కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. నేను మూవీ గురించి అనట్లేదు, ప్రీమియర్ షోస్ గురించి అయితే అంటున్నాను అనమాట. ట్రైలర్ ఎలా ఉందంటే ఒక్క ముక్కలో ఎక్కడో ఉండాల్సిన హైప్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇది ప్యూర్ కమర్షియల్ మూవీ అని క్లియర్గా తెలుస్తుంది. కమర్షియల్ మూవీ అంటే ఎలా ఉండిద్దో అన్ని క్వాలిటీస్ నాకు తెలిసి ఈ మూవీలో ఉన్నాయి. ఎందుకని నేను ఇలా చెప్తున్నానంటే సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. జరగండి ఎవరికి నచ్చలేదు, ఇట్స్ ఓకే. ఇంకా మిగతా పాటలు ఉన్నాయి కదా, ఇంకా మిగతా 3 songs కూడా చాలా బాగుంటాయి. రామచ్చ మచ్చార కానీ, నానా హైరానా కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. డూబ్ కానీ బాగుంటాయి, అందరికీ నచ్చేవి కూడా. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. ఇది ప్యూర్ కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీస్ అంటే ఎలా ఉంటాయి, అలాగే ఉండిద్ది ఈ మూవీ కూడా. అది సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతిలో అయితే చాలా రేస్ అయితే ఉంది. డాకు మహారాజ్ అనమాట. డాకు మహారాజ్ సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. దాంట్లో చిన్ని పాట అయితే వైరల్గా అయిపోయిందనమాట. దాంతోపాటు మెయిన్గా మనం వెంకీ మామది సంక్రాంతికి వస్తున్నామైతే రిలీజ్ అవుతుంది. దీనికి ఉన్నంత హైప్ దేనికి లేదన్నమాట. అది సంక్రాంతికి వస్తున్నాం. సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసాయి అన్నమాట. మెయిన్గా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. సినిమా అదే ఫస్ట్ చాయిస్ పెట్టుకుంటారు ఫ్యామిలీ మూవీస్కి. గేమ్ చేంజర్ ఒక కమర్షియల్ మూవీ కాబట్టి హైప్ని ఎక్కువ క్రియేట్ చేయలేకపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా వచ్చిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిలీజ్ అయ్యే 3 movies కూడా బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ బాగుంటుంది. డాకు మహారాజ్లో సాంగ్స్, సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్స్, ఇది ఇంకా ముందు వస్తుంది కాబట్టి ఇది ట్రైలర్ కూడా రిలీజ్ అయిందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇలాగే పోతూ 3 movies కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.